శ్రీ కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం 46వ శ్లోకం నుంచి చదువుకుందాం. నిమి మహారాజు నవయోగీంద్రుల్ని 6వ ప్రశ్న అడిగారు. కర్మయోగం గురించి తెలియచేయమని అడగటం జరిగింది. సో అవిర్హోత్రుడు దానికి సమాధానం చెప్తున్నారు. అవిర్హోత్రుడు నవయోగీంద్రుల్లో ఒకడు, 6వ వాడు. సో ఏమని చెప్తున్నారు అనంటే, ఏదైతే కర్మ కర్మ వికర్మ అనేటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉందో, అంటే కర్మయోగం గురించి తెలుసుకోవాలంటే ముందు కర్మ గురించి తెలుసుకోవాలి, వికర్మ గురించి తెలుసుకోవాలి. కర్మ మనల్ని ఏం చేస్తుంది, వికర్మ మనల్ని ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తరువాత మరి ఈ కర్మ వలన వికర్మ వలన మనకు కలిగేటువంటి కర్మబంధనం నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా కర్మ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకోసం మనకి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము మనకి వేదాల ద్వారా ఇవ్వబడుతుంది. కర్మ కర్మ వికర్మ అనేటువంటి జ్ఞానము మనకి వేదాల ద్వారా ఇవ్వబడుతుంది. మరి అలాంటప్పుడు వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానం అందరికీ ఎందుకు తెలియట్లేదు అని అంటే, వేదాల ద్వారా కేవలం కర్మకాండ అనేటువంటిది ఎక్కువ భాగం చెప్పబడింది. ఎందుకు అలా చెప్పబడింది అని అంటే, ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడికి ఔషధం ఇవ్వాలి అని అంటే, ఔషధాన్ని స్వీకరించడానికి ఏదైతే చిన్నపిల్లవాడు అంగీకరించడో అప్పుడు తేనెని ఇస్తున్న ఫీలింగ్ కలిగించే విధంగా ఔషధాన్ని ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా వేదాలు కూడా మనకి యాక్చువల్గా మనకి రోగాన్ని నయం చేసేది ఔషధం, తేనె కాదు. కానీ తేనెని ఎందుకు ఇస్తున్నారు? కేవలం ఔషధం మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం. అలానే కృష్ణ భక్తి భావన గురించి తెలియచేయడానికంటే ముందు కర్మకాండ విషయం అనేటువంటిది తెలియచేయబడింది. కర్మకాండ అనేటువంటిది కేవలం ఒక గాలం లాగా అనమాట. చేపకి గాలం వేస్తారు చూసారా? చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తారు? గాలానికి ఉం? ఎర్ర పెట్టి చేపను పట్టుకుంటారు కదా, ఆ విధంగా ఈ యొక్క గాలం అనేటువంటిది వేసినప్పుడు చేప ఎలా అది చిక్కుతుందో ఆ విధంగా కర్మకాండ అనేటువంటి గాలాన్ని మనకి వేసి మనల్ని వేదాలను చదివేలా చేసి, ఆ వేదాలను చదివి కర్మకాండ ద్వారా స్లోగా మనము విశుద్ధ భక్తి వరకు రావడానికి మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అది అంతేకాని వేదాలలో చెప్పబడింది కర్మకాండ మాత్రమే అనేటువంటి భావంలో కేవలం కర్మకాండ వరకే ఆగిపోతే మనం పరిపూర్ణతను సాధించలేము, వేదాల ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేము. నిజానికి వేదాలు మనకి ఇస్తున్నటువంటిది వేదైశ్చ సర్వై అహమేవ వేద్యం అని కృష్ణుడు చెప్పేశాడు. అంటే వేదాలన్నీ చదివి మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ భగవాను. కాబట్టి వేదాలు ఆధ్యాత్మికం. కాబట్టి లౌకికమైనటువంటి జ్ఞానంతో వేదాలను అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా మనకి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఇంద్రియాలను జయించనటువంటి అజ్ఞానులు వేదాదేశములను పాటించనిచో నిక్కముగా పాపయుతము అధర్మయుతము అయినటువంటి కలాపంలో పాల్గొనను. ఆ విధంగా అతడు నిరంతర జన్మ మృత్యువులను పడియును. ఓకే, ఎప్పుడైతే మనము ఇంద్రియాలను జయించకుండా కర్మలు చేస్తామో, వేదాల ఆదేశాల ప్రకారం కాకుండా ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే కేవలం కర్మలు చేస్తామో, అంటే ఏంటనంటివి ఈ కర్మల వలన మనము అధర్మమైనటువంటి కార్యకలాపాలలో ఉండిపోతాం. దాని విధంగా కర్మబంధనాల్లో చిక్కుని జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి ఈ యొక్క చక్రంలో చిక్కుపోతాం. జన్మ మృత్యు చక్రంలో ఉండిపోతాం. ఇక 46వ శ్లోకంలో ఇంకా అగ్నిహోత్రుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. లావణ్యమతరి వేదోక్తమేవ కుర్వాణో నిస్సంగోర్పితమేశ్వరే వేదోక్తమేవ కుర్వాణో నిస్సంగోర్పితమీశ్వరే నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థ ఫలశ్రుతి. నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థ ఫలశ్రుతి. సంగత్వరహితంగా వేదోక్త కర్మలను చేయుచు అట్టి కర్మల ఫలమును భగవద్దర్పణం చేయుట ద్వారా మనుషుడు కర్మబంధం నుండి ముక్తుడై సిద్ధిని పొందును. వేదములందు తెలుపబడిన సకామ కర్మ ఫలములు వేద జ్ఞానం యొక్క చరమ లక్ష్యము కాగా కర్తయందు అభిరుచిని కలిగించుటకే ఉద్దేశించబడినవి. భాష్యము: భగవంతునితో గల నిత్య సంబంధమును అవగతం చేసుకున్నట్లుగా బద్ధ జీవునికి ప్రకృతి ఒసిగిన అవకాశమే మానవ జన్మము. కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మ యందును జీవులలో అత్యధిక శాతము ఆహార నిద్ర భయమైదునముల నటి జంతు కలాపములను మెరుగుపరుచుకొనుటకే అలవాటు పడి ఉందిరు. జీవితం యొక్క నిజమైన జయమైనట్టి కృష్ణ భక్తి భావన యందు దాదాపు ఎవ్వరికీ అభిరుచి లేదు.
శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేదినాం. రాజేంద్ర, చరమ తత్వజ్ఞానమును గాంచగా భౌతికాసక్తులైన వారికి మానవ సమాజంలో వినుటకు ఎన్నో విషయములున్నను. భాగవతం 2.1.2. పరమ కారుణికో వేద. వేద జ్ఞానము పరమ కరుణామయమైనది అని చెప్పబడింది. ఏలయన అది పశుప్రవృత్తి కలిగిన మానవులను క్రమానుగత పవిత్రీకరణ విధానమును నెలకొల్పుచున్నది. అది చివరకు దేవదేవుడకు శ్రీకృష్ణుని ఎడ పరిపూర్ణ భక్తిగా మార్పు చెందుచున్నది. ఇది స్వయంగా శ్రీకృష్ణు చేతనే భగవద్గీత యందు ధృవపరచబడింది. వేదేచ్ఛ సర్వైరహమేవ వేద్య. ఇంద్రియ భోగము భవిష్యత్తులో దుష్ట ప్రభావం చూపునని వేదవాంగ్మయం నుండి ఎరిగినప్పటికీ మానవులలో అధిక శాతము అట్టి ఇంద్రియ భోగమును అకస్మాత్తుగా విడిచిపెట్టజాలదు. ధూమపానము ఊపిరితిత్తుల క్యాన్సర్ ను కలిగించునని ప్రభుత్వం పౌరులకు తెలియజేసినను జనులు తమ ధూమపాన అలవాటును విడవలేకపోవట పాశ్చాత్య దేశంలో ప్రత్యక్ష అనుభవమే. కనుకనే వేదవాంగ్మయము క్రమానుగతమైన పవిత్రీకరణ విధానమును నిర్దేశించుచున్నది. దాని యందు బద్ధజీవుడు లౌకిక కర్మ ఫలములను భగవంతునికి సమర్పించడం నేర్పి ఆ విధంగా అట్టి కర్మలను ఆధ్యాత్మికంగా చేసి వేయగలుగును. లౌకిక ఇంద్రియ భోగము నాలుక ఉపస్థము అనేది 2 అంగములపై ఆధారపడి ఉన్నది. రుచికరమైన ఆహార పదార్థములను శ్రీకృష్ణునికి నైవేద్యం పెట్టి తర్వాత కృష్ణ ప్రసాదమును పూజించుట ద్వారాను మరియు గృహస్థ జీవన నియమములను స్వీకరించి కృష్ణ భక్తి భావన సంతానం కంటు ద్వారాను మనుషులను సమస్త మగు లౌకిక కలాపములను క్రమంగా విశుద్ధ భక్తి యోగ స్థితికి తీసుకుని రాగలడు. కర్మఫలములను భగవంతునికి సమర్పించడం ద్వారా అతడు సాక్షాత్తుగా భగవానుడి జీవిత నిజ లక్ష్యం మరియు ఇంద్రియ భోగము జీవిత లక్ష్యము కాదని క్రమంగా తెలుసుకోనగలడు. గృహస్థ జీవితమును విడిచిపెట్టుటకు లేదా తృప్తిగా కృష్ణ ప్రసాదమును భుజించుటను త్యజించుటకు పరిపక్వత చెందక మునిపే జనులను ప్రోత్సహించునుచు అట్టి కృత్రిమ త్యాగము విరుద్ధ ప్రభావము చూపునని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరించి ఉన్నాడు. వేదముల దివ్య ప్రయోజనమును అపార్థం చేసుకుని స్వర్గప్రాప్తి అంటే అగ్నిష్టోమ యజ్ఞంతో వనగూడింది వంటి సకామ కర్మ ఫలమే వేదముల చరమ లక్ష్యం అని ప్రకటించే కపటజనుల వర్గం ఒకటి ఉన్నది. అటువంటి మూర్ఖజనులు శ్రీకృష్ణ భగవానుచే ఇట్లు వర్ణించబడిది. యామి మాం పుష్పితాంబాచం ప్రవద్యంత విపచ్చిత వేదవాదరతాః పార్థ నాణ్యదస్థితివాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగేశ్వర్య గతిం ప్రతి. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వారిని పొందుటికై వివిధములైన కర్మలను ఉపదేశించటి వేదములందని మధురమైన వాక్కుల ఎడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును సంపన్న జీవితమును కోరువారు ఒకటి అట్టి వారు దానికి మించింది వేరొకటి లేదని పలుకుదురు. భగవద్గీత 2.42 నుంచి 43. వేద ప్రయోజనం యొక్క అట్టి మూర్ఖ అవగాహనను ఖండించుటకు ఈ శ్లోకము నిస్సంగ ఫలానురక్తి రహితంగా అను పదమును ప్రయోగించింది. వేదముల యొక్క అసలైన ప్రయోజనము అర్పితమీశ్వరే భగవంతునికే సమస్తమును సమర్పించుట అయ్యున్నది. దాని ఫలము సిద్ధి అంటే జీవన పూర్ణత్వము కృష్ణ భక్తి భావన అగును. వేదవాంగ్మయం నందు ఖరారు చేయబడిన కామ్యకర్మ ఫలములు వేదాదేశముల యందు లౌకికుని శ్రద్ధను ఇనుమడింపజేయుటకే ఉద్దేశింపబడినవి. రోచనార్థ ఫలశ్రుతి అను పద సముదాయము స్పష్టంగా సూచించను. పంచదార పూత పూసిన మందును బాలునికి వసుకుటను ఒక ఉపమానముగా ఇచ్చట చెప్పుకొనవచ్చును. తీపి పూత కారణంగా బాలుడు మందును తీసుకొనుట ఉత్సాహపడును. కానీ పరిపక్వత చెందిన వ్యక్తి ఔషధమే తన నిజలాభమునకు ఉద్దేశించబడిందని ఎరిగిన వాడే ఔషధమును గ్రహించుటకే ఉత్సాహపడును. వేదావగాహన యొక్క పరిపక్వత బృహదారణ్యకోపనిషత్ 4.4.22 నందు తమేతం వేదానువచనేన బ్రహ్మణ వివిదిశంతి బ్రహ్మచర్యేన తపసా శ్రద్ధయా యజ్ఞే నానాసకేనచ అని పేర్కొనబడింది. అనగా వేదోపదేశం చేత బ్రహ్మచర్యము, తపస్సు, శ్రద్ధ చేత, పరిమిత భోజనం చేత బ్రాహ్మణులు పరబ్రహ్మం నెరుగుదురు. భగవద్గీత యందు పేర్కొనబడినట్లు అట్టి పరబ్రహ్మము శ్రీకృష్ణుడే. వైదికానుష్ఠానము ఒకప్పుడు సకామ కర్మను పోలినప్పటికీ కర్మఫలము భగవంతునికి అర్పించబడేది కారణంగా కర్మ ఆధ్యాత్మికమే అయ్యుండును. తీపి పూత పూసిన మందు, తీయని మిఠాయి ఒకే రకముగా కనపడవచ్చును లేదా ఒకే రుచిని కలిగి ఉండవచ్చును. కానీ తీపి పూత పూసిన మందులోని ఔషధ గుణము సాధారణ మిఠాయిలో ఉండదు. అట్లే వేదాదేశములను శ్రద్ధగా అనుసరించటి వారు పరమోన్నత జీవన పూర్ణత్వమును
క్రమంగా పడేయగలని నైష్కర్యం లభతే సిద్ధిం అను పద సముదాయమును సూచించును. శ్రీ చైతన్య మహాప్రభువుకు తెలిపినట్లు అదే విశుద్ధ భగవత్ ప్రేమ. ప్రేమ పూమర్దో మహాన్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సాంగత్య రహితముగా వేదోక్త కర్మలను చేయుచు అట్టి కర్మఫలములను భగవదార్పణము చేయుట ద్వారా మనుషుడు కర్మబంధం నుండి ముక్తుడై సిద్ధిని పొందును. వేదముల యందు తెలుపబడినటువంటి సఖావ కర్మము వేద జ్ఞానం యొక్క చరమ లక్ష్యముగాక కర్త యందు అభిరుచిని కలిగించుటకే ఉద్దేశించబడినవి. ఇప్పుడు ఇంతకు ముందు 2-3 శ్లోకాల్లో మనం చూసినట్లయితే కేవలం కర్మకాండ ఏ విధంగా మనల్ని బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని చూసాం, అంటే ప్రాబ్లం చూసాం. కానీ ఇప్పటి వరకు సొల్యూషన్ చూడలేదు. ప్రాబ్లం ఒకటి చెప్పేస్తే సరిపోదు కదా, దానికి సమాధానం కూడా చెప్పాలి. ఏ విధంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పాలి. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏవైతే కర్మలు సకామ కర్మలు ఇంతకు ముందు అయితే చెప్పారో, వేదాలు మనకి ఏవైతే మనకి కర్మల్ని చెప్తున్నాయో ఆ కర్మలని మనం గనక ఒకవేళ భగవదర్పితంగా గనక చేసినట్లయితే దాని వలన మనము కర్మబంధనం నుంచి బయటపడతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి అయితే ఇప్పుడు ఎందుకు చెప్పారు మరి సకామ కర్మలు? డైరెక్ట్గానే సకామ కర్మలు చెప్పకుండా మరి డైరెక్ట్గానే మనకి భగవదర్పితమైనటువంటి కర్మల్ని చేయమని చెప్పొచ్చు కదా, కర్మయోగంలోనే చేయమని చెప్పొచ్చు కదా కర్మలని. ఎందుకు సకామ కర్మలు చెప్పారు అని అంటే, కేవలం ఆ వేదాలను పాటించేటువంటి వ్యక్తికి అభిరుచి కలగడం కోసం, అంటే ఇది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కలగడం కోసం సకామ కర్మలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే నువ్వు ఈ యజ్ఞం చేయి, లేకపోతే ఈ ఈ తపస్సు చేయి, లేకపోతే ఈ దానం చేయి, ఇలా చేస్తే నీకు ఈ లాభం వస్తుంది. మనకి మోటివేషన్, లాభం లేకపోతే మనం ఏ పని చెయ్యం. లాభం కోసం మాత్రమే మనం కర్మలు చేస్తాం. ఓకే, అలా ఏదో ఒక లాభాన్ని చూపిస్తాయి వేదాలు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనం వెళ్ళి అందులో ఉన్నటువంటి లాభం కోసం మనం ఆ కర్మలు చేయడం అనేది జరుగుతుంది. అది ఆ కర్మలు మనల్ని సకామ కర్మలుగానే మనల్ని బంధిస్తున్నప్పటికీ మనం ఆ పనులు చేయడం వల్ల కొంచెం కొంచెంగా మనము పురోగమించి భక్తిలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అంతిమ లక్ష్యం, వేదాల యొక్క అంతిమ లక్ష్యం సకామ కర్మలు చేయటము అని అనుకుంటే మాత్రం పురోగతి ఉండదు. కానీ అంతిమ లక్ష్యం సకామ కర్మల ద్వారా మనము నిష్కామ కర్మ వరకు వెళ్ళగలగాలి. సకామ కర్మల నుంచి నిష్కామ కర్మ వరకు వెళ్ళడానికి సకామ కర్మలు మనకి అభిరుచిని కలిగిస్తాయి. ఎప్పుడైతే మనం కొంతకాలం ఇలా చేస్తూ ఉంటామో అప్పుడు మనకి దాని మీద అసంగత్వం అనేటువంటిది వస్తుంది, అంటే డిటాచ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, కాబట్టి మనము అక్కడే ఆగిపోతే మనము ఇదైపోయినట్టు. ఏ విధంగా అయితే సిగరెట్ పెట్టి మీద ఆ, ఇది తాగితే మీకు హానికరము అని రాసి ఉంటుంది కదా. సిగరెట్ పెట్టి మీద, ఏ సిగరెట్ పెట్టి మీద అయినా చూడండి, ఇది తాగితే మీకు హానికరము అని రాసి ఉంటుంది. మరి ఇది తాగితే హానికరము అని రాసి ఉన్నా కానీ మరి ఎందుకు సిగరెట్లు తయారు చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు సిగరెట్లు అందరికీ అమ్మిస్తుంది? తాగకూడదు అని చెప్తుంది కదా గవర్నమెంట్, ఎందుకు తాగిస్తుంది? ఎందుకంటే దానికి వ్యసనపరులైనటువంటి వ్యక్తులకి సిగరెట్లు ఇస్తూ అలానే ఇది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానాన్ని కూడా ఆ పెట్టె మీద నుంచే మనకి ఇస్తున్నారు. అలానే సకామ కర్మలకు అలవాటు పడినటువంటి మనకి సకామ కర్మల్ని ఇస్తూ ఏ విధంగా సకామ కర్మలను దాటుకొని మనం ముందుకు వెళ్ళిపోయి మనము నిష్కామ కర్మ వరకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి వేదాలు తెలియజేస్తాయి. అంటే ఇప్పుడు మనము ఒకవేళ ఆ సకామ కర్మలు కనుక మనకి లేకపోతే మనం కనీసంగా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఒక మోటివేషన్ కూడా మనకు ఉండదన్నమాట. ఓకే, ఆ మోటివేషన్ కోసం మనము వస్తాం. లేదు అంటే మనం ఒకవేళ ముక్తి వరకు లేకపోతే ఆధ్యాత్మికంగా మనం సాధించాల్సినటువంటి అత్యుత్తమ లాభాన్ని సాధించలేకపోయినా కానీ కనీసంగా ఉన్నత జన్మన్న వస్తుంది సకామ కర్మల్లో ఉండటం వల్ల, లేదంటే లేకపోతే స్వర్గలోక ప్రాప్తి అనే లభిస్తుంది, లేకపోతే ఏదో ఒక రకంగా భక్తి చేసుకునేటువంటి మార్గాలు ఇంకా భవిష్యత్తులో వచ్చే జన్మల్లో దొరికేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది. అందుకోసమైనా కానీ సకామ కర్మలు అనేటువంటి మనకి ఉపయోగపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 47 మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభుజీ. యాశు హృదయ గ్రంథిం నిర్జిహీర్షు పరాత్మనః యాసు హృదయ గ్రంథిం నిర్జిహీర్షుః పరాత్మనః విధినోపచరేద్ధేవం తంత్రోక్తైన చ కేశవం. విధినోపచరేద్ధేవం తంత్రోక్తేన చ కేశవం.
ఆత్మ బంధించడు హృదయ గ్రంథిని శీఘ్రమే ఛేదింపగోరువాడు తంత్రముల వంటి వేదవాగ్మయమునందలి విధుల ద్వారా దేవదేవుడగు కేశవుని అర్చించవలను. ప్రభుపాదుల వారి భాష్యము. వేదవాగ్మయమునందు పరతత్వము గూర్చి గుహ్యమైన వర్ణలు కలవు. అవి తాత్విక చింతనకు ప్రేరణ గూర్చగలవు. కర్మకాండ అనుష్ఠానమునకు వేదములు స్వర్గసుఖములను కూడా వసగలవు. కానీ ఈ అధ్యాయమునందలి 44వ శ్లోకమునందు తెలుపబడినట్లు వేదమునందలి జ్ఞానకాండ, కర్మకాండ, బాలానం అనుశాసనం వంటివే. అనగా అల్పజ్ఞానులు లేదా బాల్యోచిత స్వభావము కలవారు గనగు వ్యక్తులు మానసిక కల్పనకు, సకామ కర్మలకు అనురక్తులై ఉందురు. కనుక అట్టి వారిని వేద దేశముల ఎడ ఆకర్షించి క్రమముగా పరిపూర్ణమగు కృష్ణ భక్తి భావనా స్థితికి కొనుపోవుటయే ఈ వేద భాగములు ఉద్దేశించబడినవి. లౌకికులు పదము పలు శ్లోకములలో వర్ణితమైనది కావున ఇప్పుడు విజ్ఞుల పద్ధతిని ఈ శ్లోకము వివరించుచున్నది. ప్రత్యక్షముగా దేవదేవుని ప్రసన్నం చేయుటకే శ్రీ నారద పంచరాత్రము వంటి వైష్ణవ తంత్రములందు వర్ణితమైనట్టి అర్చావిధిని అట్టి విజ్ఞులు తప్పగా అనుసరింపవలసినదిగా ఉపదేశించబడినది. భక్తులు ప్రీతర్జ్యము వివిధ అవతారములు ధరించడి దేవదేవుడకు కేశముని మనుజుడు ప్రత్యక్షముగా అర్చించవలని ఉపచరేర్దేవం తంత్రోక్తేన చ కేశవం అను పదు సముదాయము సూచించును. దేవదేవుడకు కేశవని 10 ప్రధాన అవతారములు మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, శ్రీ నరసింహదేవుడు, శ్రీ వామనుడు, శ్రీ పరశురాముడు, శ్రీరామచంద్రుడు, శ్రీ బలరాముడు, బుద్ధదేవుడు, కల్కి అవతారము వర్ణించడి దశావతార కీర్తనలో శ్రీల జయదేవ గోస్వామి భగవల్లీలని వర్ణించియుండెను. ఉపచరేర్దేవం అను పదము భగవానుని భక్తియుత సేవను సూచించును. కనుక తంత్రోక్తేన అనగా తంత్రోపదేశము అను పదము శ్రీ నారద పంచరాత్రము వంటి వైష్ణవ తంత్రములను సూచించినదిగా ఎరుగవలను. కేశవుని ఆరాధించుటకు స్పష్టము విపులమైన ఉపదేశములను శ్రీ నారద పంచరాత్రము వసుకుచున్నది. వేదములు నిగమములను కూడా చెప్పబడును. ఈ నిగమముల యొక్క విస్తృతమైన వివరణమే ఆగమము లేదా తంత్రమని పిలువబడును. దివ్యుడగు జీవుడు దేహపరమగు ద్వంద్వములచే కలవరపడినప్పుడు తన స్థితిని గురించి వేదముల నుండి వినుగోరును. భౌతిక అస్తిత్వమును శీఘ్రముగా పరిసమాప్తము చేసి సచ్చిదానందమయ జీవన స్థితిలో నెలకొనగోరువారు కడిచిన శ్లోకములలో వర్ణితమైనటి ప్రాథమిక అనుష్ఠానములను ప్రక్కన పెట్టి నేరుగా శ్రీకృష్ణ భగవాన్ని అర్చించవలనని ఈ శ్లోకమునందులు ఆసు అనే పదము సూచించుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చేసేటువంటి కర్మ అయినా సరే ఆ కర్మ మన యొక్క హృదయ గ్రంథిని ఛేదించే విధంగా ఉండాలి. హృదయ గ్రంథిని ఛేదించడం అంటే కర్మబంధనం. మనం చేసేటువంటి కర్మ ఒక్కొక్క బంధనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే తాడుందనుకోండి, పెద్దగా తాడుందనుకోండి, ముళ్ళు పడుతూ ఉంటాయి, చిక్కు పడుతుంది కదా. సో మరి ఒక ముడి 2 ముళ్ళు పడ్డాయనుకోండి, తీయటం ఈజీ. అదే ఒక 100 ముళ్ళు 200 ముళ్ళు పడిపోయాయి అనుకోండి, ఒక్కొక్క ముడి ఇప్పదీయాలంటే ఎంతకాలం పడుతుంది? చాలా టైం పడుతుంది. మరి చివరికి ఏం చేయాలి? అవన్నీ ఒక్కసారి తీయలేం. కొన్ని అట్లనే మనం వేసుకున్నటువంటి ఈ యొక్క ముళ్ళు ఎన్నైతే ఉన్నాయో, అంటే హృదయ గ్రంథి అంటే ఇదే అనమాట. ముళ్ళు పడిపోయి ఉన్నాయి. ఈ ముళ్ళన్నీ ఇప్పడానికి కొన్ని జన్మలు పడుతుంది మనకి. ఒక్కొక్క జన్మలో ఒక ముడి ఇప్పగలిగినా కానీ పెద్ద సంతోషమే. ఒక ముడి ఇప్పి 100 ముళ్ళు మళ్ళీ వేస్తాం మనం. మనకి ఉన్నటువంటి జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? ఏవో కొన్ని పనులు చేసి, కొన్ని భగవంతుడికి చేసేటువంటి సేవల ద్వారా ఏవో కొన్ని పనులు చేసి 1-2 ముళ్ళు ఇప్పుకుంటున్నాం. కానీ మన జీవితం మొత్తంలో మనం చేస్తున్నటువంటి సకామ కర్మల వలన మళ్ళీ ఇంకో 100 ముళ్ళు వేసుకుంటున్నాం. అంటే మనం జీవిత కాలం పూర్తి చేసే లోపల మన హృదయ గ్రంథికి పడినటువంటి ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బలమవుతున్నాయి కానీ బలహీనం అవ్వట్ల. ఓకే, తగ్గటం లేదు, చిక్కు తగ్గటం లేదు, చిక్కు పెరుగుతూ ఉంది. మరి వీటిని తెంచాలి అంటే సకామ కర్మలు మాత్రమే చేస్తే సరిపోదు. వీటిని తెంచాలి అంటే సకామ కర్మలు చేసి తెంచాలి అని అనుకుంటే యాక్చువల్గా సకామ కర్మలు చేసి తెంచకపోగా మనం ఇంకా ముళ్ళని బలంగా ఇంకా చిక్కుబడేలా చేస్తున్నాయి. మరీ ఓవర్గా చిక్కు అయిపోతే ఏమవుతుందండి? కట్ చేయాలి మనం కదా. కట్ చేయాలి. కట్ చేస్తే ఇంకా ఆ తాడికి మీనింగ్ ఉండదు, తాడికి అర్థం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ముడిని విడగొట్టాలి అని అంటే మనం చేయాల్సింది కేశవుణ్ణి అర్పించాలి, భగవంతుణ్ణి అర్చించాలి. భగవంతుణ్ణి అర్చించడం అనేటువంటిది
వేద వాంగ్మయం యొక్క అంతిమ లక్ష్యం, అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం, అంతిమ తీర్పు. అంటే మనకి నేర్పించేటువంటి అంతిమ జ్ఞానం అది. ఓకే, భగవంతుడికి శరణాగతులం అవడం, భగవంతుడిని అర్చించటం అనేటువంటిది. మరి ఎందుకు జ్ఞానకాండ కర్మకాండ ఇచ్చారు అని అంటే కేవలం ఆకర్షించటం కోసం మాత్రమే. పిల్లలకి చాక్లెట్ ఇస్తే బడికి వెళ్తా అంటారు, చాక్లెట్ ఇవ్వకపోతే బడికి వెళ్ళను అంటారు కదండి చిన్నపిల్లలు. సో అంతే. చిన్నపిల్లలు స్కూల్కి పంపించడం కోసం ఏం చేస్తాం మనం? చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ ఇవ్వాలి, తప్పదు. అంటే వాడికి చాక్లెట్ ఇవ్వడం అనేటువంటిది కేవలం వాడిని స్కూల్కి పంపించాలి అనేటువంటి అంతిమ లక్ష్యంతో చేస్తున్నటువంటి పని. కాబట్టి వేదాలు కూడా జ్ఞానకాండ కర్మకాండ కేవలం చాక్లెట్ లాంటివి మనకి. ఎప్పుడైతే జ్ఞానకాండ ద్వారా కర్మకాండ ద్వారా ఉపాసన కాండకు వస్తామో, ఉపాసన కాండ అంటే భక్తి, భగవదారాధన, భగవంతుని అర్చించడం. ఇది ఎప్పుడైతే ఉపాసన కాండ వరకు రావడం కోసం మనకి కర్మకాండ జ్ఞానకాండ ఇవ్వబడింది అని చెప్తున్నారు. సో ఏదో ఒక రకంగా మనము భగవంతుడిని కీర్తించే విధంగా, భగవంతుడిని అర్చించే విధంగా మన యొక్క జ్ఞానం పెంచుకోవాలి. భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి అనేక అవతారాలలో వచ్చారు. స్వయంగా భగవంతుడు, వీటిని స్వాంశలు అంటారు. నరసింహదేవుడు, రాముడు, వామనుడు, శ్రీరామచంద్రుడు, పరశురాముడు, బలరాముడు, బుద్ధుడు, కల్కి, ఇలాంటి అవతారాలు, వరాహం, కూర్మావతారం, మత్స్యావతారం, దశావతారాలు ఏవైతే ఉన్నాయో జయదేవ్ గోస్వామి తన కీర్తనలో తెలియచేసినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అవతారాలకి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం. యాక్చువల్గా మనం కావాల్సింది అది. మనకి ఏదో ఒక భగవంతుడి యొక్క అవతారానికి కనుక ఆకర్షితులం అయిపోయి ఆ అవతారానికి కనుక మనం అర్చన చేసినట్లయితే అప్పుడు మనం హృదయ గ్రంథిని ఛేదించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. లేకపోతే కర్మబంధనంలోనే ఉండిపోతాం. ఓకే, 48వ శ్లోకం సునీత హరిబాబు మాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. లబ్ధ్వానుగ్రహ ఆచార్యాత్తేన సందర్శితాగమః లబ్ధానుగ్రహాచార్యాత్తేన సందర్శితానుగమః మహాపురుషమభ్యర్చేను మర్త్యాభిమతయాత్మనః మహాపురుషమభ్యర్చేను మూర్తాభిమతయాత్మనః. వేదాదేశములను శిష్యులను ఎరుకపరిచి గురుదేవుని యొక్క కరుణను బడిసిన వాడై భక్తుడు తనకు అత్యంత ఆకర్షణీయమైన వట్టి రూపముతో ఆ దేవదేవుడిని అర్చింపవలెను. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి భాష్యము. శ్రీల జీవ గోస్వామి అభిప్రాయమును అనుసరించి లబ్ధానుగ్రహ అను పదము ప్రామాణిక గురుదేవుని నుండి మంత్రదీక్షను సూచించును. ఈ విషయములో పద్మపురాణంలో ఇట్లు చెప్పబడినది: షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవ స్వాపచో గురుః. ప్రామాణిక గురుదేవుడు దేవదేవుని చరణ కమలములకు శరణాగతుడై వాడై ఉండవలెను. ఇక బ్రహ్మ వైవర్త పురాణం నుండి ఇట్లు చెప్పబడినది: బోధ కలుషితస్తేన దౌరాత్మ్యం ప్రకటీకృతం గురుద్వేన పరిత్యక్తస్తేన త్యక్వాం పురా హరిః. గురువును త్యజించిన వాడు తన బుద్ధిని కలుషిను వనర్చుకుని తీవ్రమగు దుర్బలత స్వభావమును ప్రకటించును. నిజమునకు అట్టి వ్యక్తి శ్రీహరిని అది వరకే విడిచి వేసి ఉండును. సమస్తమగు వేద జ్ఞానము అవగాహన తన గురువుని అనుగ్రహం వలనే కలుగుచున్నదని శ్రద్ధావంతుడగు శిష్యుడు సర్వదా జ్ఞప్తి యందు ఉంచుకొనవలెను. ఎవరేని బాహ్యమునికి లేదా మనస్సును తోచిన రీతిగా ప్రామాణిక గురువు వైష్ణవ గురువును స్వీకరించుడా త్యజించుడా చేసినచో, ఒకప్పుడు వేరొక గురువు పట్ల ఆకర్షితుడైనచో వైష్ణవ అపరాధము చేసిన వాడగును. గురువుతో సంబంధము శిష్యుని యొక్క ఆనందము కొరకే ఉద్దేశింపబడిందని ఆరంభ దశలో ఉన్న భక్తుడు ఒకప్పుడు తప్పుగా భావించవచ్చును. అందువల్ల ఆధ్యాత్మిక పురోగతి పేరిట అట్టి మూర్ఖుడు ప్రామాణికుడగు వైష్ణవ గురువును త్యజించుచుండును. శిష్యుడు తన గురువు యొక్క నిత్యదాసుడుగా ఎరుగవలెను. అయినను శ్రీల జీవగోస్వామి నారద పంచరాత్రము నుండి ఈ శ్లోకము ఉదహరించిరి. అవైష్ణవోపదిష్టేన మంత్రేణ నియతం వ్రజేత్ పునస్య విధినా సంయజ్ఞో హైద్వైష్ట్య వాదు
వాదు గురో. అవైష్ణవుని ద్వారా మంత్రదీక్షను పొందిన వారు తప్పక నరకమును పోవును. కనుక అతడు విధిని అనుసరించి వైష్ణవ గురువు ద్వారా తిరిగి మంత్రదీక్షితుడు కావలెను. శిష్యుని యొక్క యోగ్యతను జాగ్రత్తగా పరీక్షించుట గురువు యొక్క కర్తవ్యము. అట్లే శిష్యుడు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించవలసి ఉండును. లేనిచో మూర్ఖ శిష్యుడు విచక్షణారహితుడై గురువు ఇరువురికి ప్రకృతి నియమములచే శిక్షింపబడుదురు. బాహ్యములకు పరస్పర విరుద్ధముగా గోచరించుడి వేద జ్ఞాన శాఖలన్నింటినీ కృత్రిమంగా అర్థము చేసుకున్నటకు మనుషుడు యత్నించరాదు. వేదైత్ సర్వైరహమేవ వేద్యః. బద్ధజీవులు నానా రకములైన విరుద్ధ స్వభావములు కలిగి ఉందురు. అట్టి స్వభావము ప్రవృత్తి నివృత్తి మార్గములనడి బాహ్యముగా విరుద్ధముగా గోచరించడి వేదాదేశములను కార్యోన్ముఖముగా చేయబడును. కాని అద్వైత జ్ఞానమును విష్ణువును అర్చించుడి విధానము నేర్చుటియే అత్యంత సులభమైన మార్గము. వేదముల యందు పేర్కొనబడిన దేవతలందరూ విష్ణు భగవాని సేవ కొరకు ఉన్నట్టి పూజా సామాగ్రియే. దృశ్యమాన జగత్తులో ఉన్నదంతా కూడా భగవత్ సేవలో నియుక్తము చేయుటకే ఉద్దేశింపబడినది. లేనిచో దాని విలువ లేదు. భగవాని సేవలో ఉపయోగపడని వస్తువు ఎవరేని కృత్రిమముగా త్యజించినచో సమస్తము కృష్ణ ప్రీత్యర్థమై ఉన్నట్లుగా చూసెడి ఆధ్యాత్మిక యోగ్యతను కోల్పోవును. లౌకిక వస్తువులను స్వీయేంద్రియ భోగము కొరకు ఉన్నవిగా తలంచవచ్చును. అనగా భగవత్ ప్రీతిని అనుసరించియే లౌకిక వస్తువులను స్వీకరించుట లేదా త్యజించుట కావించవలెను. లేనిచో మనుషులు విశుద్ధ భగవత్ సేవా స్థితి నుండి పతితుడగును. లబ్ధానుగ్రహ ఆచార్యాత్ అని ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు ప్రామాణికుడకు గురుదేవుడి అనుగ్రహము బడిసినప్పుడు అట్టి వివేకము కలగగలదు. ప్రామాణిక గురుదేవుడి వేద జ్ఞానము యొక్క ప్రత్యక్ష ప్రయోజనమును శ్రద్ధావంతుడకు శిష్యులకు ఎరుకపరచును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, వేదాలు జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసన కాండ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. కానీ ఎక్కువ భాగం జ్ఞానకాండ, కర్మకాండని తెలియజేస్తున్నాయి. అందుకని మనం అందరం కూడా జ్ఞానకాండ, కర్మకాండలో వరకే వెళ్ళిపోయి వేదాలు ఇవే చెప్తున్నాయి అనుకుని అక్కడే ఆగిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నాం. కాబట్టి మరి ఉపాసన కాండ వరకు మనం వెళ్ళాలంటే మనకు ఉన్నటువంటి మార్గం ఏంటి? మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? వేదాల యొక్క అంతిమ సారం ఏదైతే ఉందో, వేదాల యొక్క అంతిమ మెసేజ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోగలగాలి అంటే మనకి ఎవరు సహాయపడాలి? ఎవరు సహాయపడాలి అని అంటే ప్రామాణికమైనటువంటి గురువు. గురువు అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనందరికీ కూడా ఎవరో ఒకళ్ళు గురువులుగా ఉన్నారు. ఎక్కడో ఒకసారి గురువులుగా ఉన్నారు. కానీ మనకి నారద పంచరాత్రం ఏం చెప్తుంది అంటే ఒక వైష్ణవుడు కానిటువంటి వ్యక్తిని కనుక మీరు గురువుగా పొందినట్లయితే మీరు పొందేది నరకం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎంత సీరియస్ అండి మ్యాటర్ ఇది. చాలా మంది గురువులు ఉన్నారు. మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచే మా గురువు ఉన్నారు, మేము ఆ గురువుని ఫాలో అవుతున్నాము అని అంటారు. కానీ ఆయన ప్రామాణికమైనటువంటి గురువా కాదా? ప్రామాణికమైనటువంటి గురువు మొట్టమొదటిగా వైష్ణవుడు అయి ఉండాలి. వైష్ణవుడు కానటువంటి గురువులను కనుక మనం పొందినట్లయితే వాటి వల్ల మనం పోయేది నరకానికి, భగవంతుడి యొక్క ధామానికి కాదు, నరకానికి వెళ్తామంట. ఏ గురువు లేనివాడైనా సుఖంగా ఈ భూమి మీదైనా ఉంటాడేమో, కానీ గురువును పొంది, అది కూడా వైష్ణవుడు కానటువంటి గురువును పొందినట్లయితే కనుక గ్యారంటీ నరకానికే పోతారు అనేటువంటి విషయం నారద పంచరాత్రం చెప్తుంది. ఇక గురువుని పొందడం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి పరంపరలోంచి తెలుసుకోవాలి. ప్రామాణికమైనటువంటి పరంపరలు మనకి 4 ఉన్నాయి. బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, ఇంకా కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఏ గురువు ద్వారా అయినా సరే మనము దీక్షను కనుక తీసుకున్నట్లయితే మనము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగం ఉంటుంది. మిగిలిన ఏ ఇతర సాంప్రదాయాలు అనేటువంటి చెప్పుకోబడేటువంటి వాటిని దేని ద్వారా తీసుకున్నా కానీ మనం అవన్నీ ప్రామాణికమైనటువంటి కావు, అవన్నీ వైష్ణవ సాంప్రదాయాలు కావు. వైష్ణవ సాంప్రదాయంలో ఉండాలి. మనం తీసుకుంటే కనుక మనము నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ గురువు ఉన్నా, అడ్డబొట్టు పెట్టుకునే గురువులు ఉన్నారంటే త్యజించేసేయాలి. ఓకే, వైష్ణవులు నిలువు బొట్టు పెట్టుకుంటారు, వైష్ణవులు కాని వాళ్ళు అడ్డబొట్టు పెట్టుకుంటారు. అడ్డబొట్టు పెట్టుకునేటువంటి గురువులు మనల్ని భౌతికంగా ఉంచేస్తారు. నిలువ పెట్టుకునే గురువులు మనల్ని భగవంతుడి యొక్క ధామాన్ని తీసుకెళ్తారు. ఓకే, అడ్డబొట్టు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, నిలువుగా ఉండదు, అడ్డంగా ఉంటుంది. అంటే మనల్ని భూమి మీదనే ఉంచుతారనమాట. అదే ఇలా నిలువుగా ఉన్నటువంటి బొట్టు ఏం చేస్తుంది? మనల్ని పైకి తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం అందరం కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్.
రెండోది, ఎంతో అరుదుగా, ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో సుకృతి ఉంటే, ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఒక ఆధ్యాత్మిక గురువు, అది కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి గురువు మనకు దొరుకుతాడు. దొరికిన తరువాత కనుక మనం గురువుని కనుక త్యజించేసాము అని అంటే మనంత దురదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు. ఓకే, అదే చెప్తున్నారు మనకి ఇక్కడ. త్యజించిన వాడు బుద్ధిని కలుషితం చేసుకున్నటువంటి వాడు మాత్రమే. ఎవరికి అలాంటి అవకాశం రాదు, గురువుని పొందేటువంటి అవకాశం రాదు. ఎవరికైనా సరే గురువుని పొందే అవకాశం వచ్చి కూడా దాన్ని త్యజించారు అని అంటే బుద్ధి కలుషితం అయిపోయినట్లే. ఎందుకంటే ప్రామాణికమైనటువంటి గురువు దొరకడమే అరుదు, దొరికితే వదిలేయడం దురదృష్టం. కొంతమంది గురువు దొరికాడు, వదిలేశారు, మళ్ళీ గురువుని పొందుతారు. ఇంకొకళ్ళని ఎవరు మళ్ళీ వాళ్ళని వదిలేస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళని ఎవరో గురువుని పొందాలి అని అనుకుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ ముగ్గురు కూడా వైష్ణవ పరంపరలోనే ఉన్నప్పటికీ ఇది మనం గురువు పట్ల చేస్తున్నటువంటి అపరాధం. గురువు పట్ల మనం చేస్తున్నటువంటి అపరాధం. మనం ఒకళ్ళని ప్రామాణికమైనటువంటి వాళ్ళు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ ప్రామాణికమైనటువంటి వ్యక్తి ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నట్లయితే కనుక మనం ఆ గురువుకి కట్టుబడి ఉండాలి. ఆ గురువు ఆదేశం కృష్ణుడి ఆదేశంలా భావించాలి. ఆ గురువుని కృష్ణుడితో సమానంగా పూజించాలి. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. లేదు అంటే కనుక మనము భౌతికంగా పతనం చెందుతాము. గురువు పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళం అవుతాం. గురువు పట్ల అపరాధం చేసినటువంటి వాళ్ళకి భగవద్ధామ ప్రాప్తి అనేటువంటిది ఎప్పటికీ లభించదు. మనము ఈ భౌతికంగానే ఇక్కడనే ఉంటాం. కాబట్టి గురువుని పొందడం వదలడం, పొందడం వదలడం అనేటువంటి పిచ్చి పనులు మనము చేయకూడదు. ఓకే, సో ఈ విధంగా మనం గురువుని పొంది, గురువుని ఆశ్రయించి మనం వేద జ్ఞానాన్ని భక్తి యోగ మార్గం వరకు కూడా తెలుసుకోగలిగితే అప్పుడు మనము వేదాల యొక్క అంతిమ లాభాన్ని, ఏదైతే వేదాలు అంతిమంగా మనకి చెప్పబోతున్నాయో ఆ లాభాన్ని మనం పొందగలుగుతాం. లేదంటే కనుక జన్మ మృత్యు వలయంలోనే ఉండిపోతాం. 49వ శ్లోకం లావణ్య మాతాజీ. శుచి సమ్ముఖమాసీన ప్రాణ సంయమనాదిభిః శుచిః సమ్ముఖామాసీనః ప్రాణ సంయమనాదిభిః పిండం విశోధ్య సన్యాస కృత రక్షోర్భయేర్ధరిం. పిండం విశోధ్య సన్యాస కృత రక్షోచ్చయేత్తరిం. తాను శుచి అయి ప్రాణాయామము భూతశుద్ధి మున్నగు పఠితుల ద్వారా దేహమును పవిత్రమనర్చుకొని రక్షణార్థము దానిని తిలకంతో తీర్చిదిద్దని పిమ్మట అతడు శ్రీహరి సమ్మకమున ఆసీనుడైన వాడే ఆ దేవదేవుణ్ణి అర్పించవలెను. భాష్యము. దేహమునందరి వాయువుని నియంత్రించుటకు ప్రాణాయామము ప్రామాణికమైన వైదిక విధానము. అట్లే దేహమును పవిత్రమనర్చుటకు భూతశుద్ధి ఒక విధానము. మనుజుడు అంతరంగమును బాహ్యముగాను శుద్ధుడే ఉండవాలనంట శుచి అను పదమునకు అర్థము. కేవలము దేవదేవుని ప్రీత్యర్థమే కర్మలను చేయవలనంత కూడా శుచి అను దాని భావము. భగవన్నామమును జపించుచు శ్రవణం చేయొచ్చు ఆ దేవదేవుణ్ణి ఏదో విధంగా స్మరించంచో మనుషుడు విశుద్ధ జీవన స్థితికి చేరుకొనగలడు. ఇది ఈ క్రింది వేద మంత్రంలో వర్ణించబడింది. ఓం అపవిత్రః పవిత్రో నా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్యభ్యంతర శుచిః. గరుడ పురాణం. దేహమును తిలకంతో దిద్దుకొని అంగన్యాస కరన్యాసమును చేయుచు మంత్రములు వల్లించినప్పటికీ మనుషుడు తన మనసులో ఇంద్రియ భోగంనే తలచించో అతని శ్రీహరి పూజ కేవలము వ్యర్థమేనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు పేర్కొంది. కనుక భగవంతుడు పరమ పావనుడిని తాను తుచ్చమైన భగవత్ సేవకుడిని భావించుచు అనుకూలమైన మనసుతో దేవదేవుని అర్పించవలనని శుచి అను పదము ఇచ్చట సూచించును. భగవంతుని ఎడ అనుకూలుడు కాని వారు దేవాలయమునందరి శ్రీ విగ్రహారాధనను మెచ్చరు. భగవంతుడు సర్వవ్యాపి కనుక ఆ రీతిగా చేయవలసిన అవసరం లేదని పలుకుచు వారు దేవాలయము వెడలెడి జనులను నిరుత్సాహపడుతురు. అతి అసూయగ్రస్తులు హఠయోగము లేదా రాజయోగము వంటి దేహ కసరత్తులకే ఇష్టపడుదురు. కానీ పరిపక్వమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలో మనుషుడు దేవదేవుడే సమస్తములకు మూలమనియు అందువలన అతడే ఆరాధ్యుడనియు ఎరుగగలుగునని వాసుదేవ సర్వమితి మామేకం శరణం రజ వంటి భగవంతుని వాక్కులను సూచించును. ఆ విధంగా పాంచరాత్ర విధిని అనుసరించి శ్రీ విగ్రహారాధన చేసే భక్తులు భక్తి యోగం తప్ప ఇతర ఏ యోగ పద్ధతికి ఆకర్షితులు కారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో మనం శుచిగా ఉండాలి, ప్రాణాయామం లాంటి చేయాలి. ఆ తర్వాత భూత శుద్ధి చేయాలి. భూత శుద్ధి అంటే
భూత శుద్ధి అంటే సునీత మాతాజీ, భూత శుద్ధి అంటే తెలుసా? అంటే గంగాజలంతో అన్నిటి మీద పవిత్రవాణి నీళ్లు చల్లి మన మీద కూడా చల్లుకుంటాం కదా. భూత శుద్ధి అంటే మనం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. మార్నింగ్ స్నానం చేస్తాం కదా, అదే. ఓకే, పవిత్రం చేసుకోవడం, శరీరాన్ని పవిత్రం చేసుకోవడం. ఓకే, సో ఆ తర్వాత శరీరానికి పవిత్రం చేయడం అంటే ఏంటి? మార్నింగ్ స్నానం చేయడం, ప్రాణాయామం చేయడం, తర్వాత శరీరాన్ని పవిత్రం చేయడం, ఆ తర్వాత శరీరానికి తిలకం పెట్టుకోవాలి. మనం ఏ విధంగా అయితే తిలక్ మంత్రాలు చదువుకొని మనం తిలకని ఎలా పెట్టుకుంటామో 12 చోట్ల, ఆ విధంగా మనము తిలకం పెట్టుకొని ఆ తర్వాత శ్రీహరిని సమ్ముఖమున ఆసీనుడై ఆ దేవదేవుణ్ణి అర్చించాలి. అంటే అర్చా విగ్రహ ఆరాధన గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే, అర్చా విగ్రహ ఆరాధన చేయడం వల్ల మాత్రం మనకి భక్తిలో పురోగమిస్తాం కాబట్టి. అర్చా విగ్రహ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం భక్తిలో పురోగమించడం, భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం. ఓకే, అలా కాకుండా కొంతమంది ఏముంది, మందిరాలకు వెళ్తే ఏమొస్తుంది, భగవంతుడు సర్వవ్యాపి, ఇక్కడ లేరా, మీరు ఎందుకు టెంపుల్కి వెళ్ళాలి, ఎందుకు అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి, అక్కడ మాత్రమే ఉన్నాడా భగవంతుడు, ఇక్కడ లేడా అని చెప్పేటువంటి వాళ్ళ మాటల వలన మనము భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది పెంచుకోవడం అనేటువంటి దాంట్లో వెనకబడిపోతాం, భక్తిలో పురోగమించడంలో వెనకబడిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే మనము అంతటా ఉన్నారు భగవంతుడు, సర్వవ్యాపి భగవానుడు, అయినా సరే మనకంటూ ఒక ఆ అర్చన అనేటువంటిది మార్గం ఏం చేస్తుంది అని అంటే, మనల్ని భౌతికంగా తగ్గించి ఆధ్యాత్మికంగా పెంచడానికి మనకి ఉపయోగపడుతుంది. శ్రీ విగ్రహారాధన చేయడం వల్ల మనం భక్తి యోగంలో పురోగమించగలము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 51 రోజా మాతాజీ. అర్చాదౌ హృదయే చాపి యథా లబ్ధోపచారకై అచ్చాదౌ హృదయో చాపి యథా లబ్ధోపచారకై ద్రవ్యక్షిత్యాత్మలింగాని నిష్పాద్య ప్రోక్ష శాసనం ద్రవ్యక్షత్యాత్మలింగాని నిష్పద్య ప్రోక్షాసనం పాద్యాదీనుపకల్ప్యాధా సన్నిధాప్య సమాహితః పాద్యాదీనుపకల్ప్య సన్నిధాప్య సమాహితః హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్. హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్. భక్తుడు విగ్రహారాధనకు లభ్యమైన పూజా ద్రవ్యములను ఏర్పాటు చేసుకొని పూజా సామాగ్రిని స్థలమును తనను శ్రీ విగ్రహమును స్థిరపరచుకొని ఆసనమును నీటితో సంప్రోక్షణ చేసి పాద్యాదులను సమర్చూర్చుకొనవలెను. తదనంతరము అతడు బాహ్యమునను మనసులోని శ్రీ విగ్రహమునకు సముచిత స్థానమును సమర్పించి సమాహితుడు కావలెను. తర్వాత అర్చామూర్తి హృదయమును ఇతరాంగములను తిలకంతో తీర్చిదిద్ది మూలమంత్రములతో అర్చనమును కావింపవలెను. భాష్యము. అతః శ్రీ కృష్ణ నామాది న భవేద్రహ్య నింద్రియేహ సేవోన్మికే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫరత్యదః. పద్మపురాణము. పరతత్వము మొన్నడును ఇంద్రియానుభూతిచే అవగతము కాదు. ఇంద్రియ భోగం అనేది వ్యర్థ యత్నములలో తలమునకలయ్యడి బద్ధజీవులు దివ్యమైన భగవత్ సేవకు పూర్తిగా విరుద్ధులై యుందురు. భౌతిక బద్ధమైన వారి చిత్తములు సదా కలుషితములై యుండి కలిమి లేములు శీత గ్రీష్మములు మానవ వాస్తకవ్యములన్నెడి ద్వంద్వముల నిరంతర ప్రవాహముచే కలగ చెంది యుండును. ఆ అర్చా విగ్రహముల రూపంలో పరతత్వము యొక్క ప్రత్యక్ష సన్నిధి అట్టి ఉద్విగ్నులైన బద్ధజీవులు గుర్తింపజాలరు. భగవంతుని యొక్క అర్చావతారము శ్రీ విగ్రహము భౌతిక ఉపాధుల ప్రభావంలో ఉండేది ప్రాకృత భక్తులయ్యడ ఆ దేవదేవుని విశేషానుగ్రహ ప్రదర్శనము మాత్రమే. వారు భగవంతుణ్ణి అతన్ని నిత్యధామములో చూడజాలరు. కనుకనే భగవానుడు
ప్రకాశ రూపములను మరియు స్వయం ప్రకాశ రూపములైనను ప్రకటించుచు అర్చావతారముగా అరుదెంచెను. ప్రకాశ రూపములు ఈ జగత్తులో వివిధ లీలలను ప్రదర్శించగా స్వయం ప్రకాశ రూపము భగవానుని మూల రూపము. సర్వ సర్వావతారములకు మూలమై ఉన్నది. శ్రద్ధతో శ్రీ విగ్రహారాధనము చేయు వారికి అర్చారూపమే స్వయంగా భగవంతుని రూపంలో ప్రకటమగును. మందభాగ్యులైన వారు కరుణామయమగు అర్చామూర్తి యందు భగవంతుని చూడజాలరు. శ్రీ విగ్రహము కేవలము ఒక సాధారణ వస్తువు అని వారు భావించురు. కానీ విశుద్ధ భక్తుడైన ప్రామాణిక గురుదేవుని పాదపద్మములకు శరణుజొచ్చుట ద్వారా భక్తుడు ఈ శ్లోకంలో పేర్కొనబడిన రీతి శ్రీ విగ్రహారాధనను గలడు. ఆ విధంగా అతడు భగవంతునితో పూర్వ సంబంధమును పునరుద్ధరించుకొనగలడు. అటువంటి దివ్యమైన శ్రీ విగ్రహారాధనను మూర్తి పూజతో సమానమని తలుచువాడు త్రిగుణములతో పూర్తిగా కప్పబడినట్టి వాడే ఎర్ర రంగు కళ్ళజోడును పెట్టుకొనున్నట్టి వ్యక్తికి సమస్త ప్రపంచము ఎర్రగా ఉన్నట్లు కనబడును. అట్లే ప్రకృతి త్రిగుణములతో దట్టముగా కప్పబడిన దుర్భాగ్యులకు బద్ధజీవులు తమ కలుషిత దృష్టి కారణముగా భగవంతునితో పాటు సమస్తమును భౌతికమైనదిగా గాంచుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనకి ఈ భౌతిక విశ్వంలో ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా భగవంతుణ్ణి అర్చించడం కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి. చివరికి మనకి భగవంతుడు దేవీ దేవతలను కూడా ఇచ్చింది ఎందుకు అని అంటే భగవంతుణ్ణి అర్చించడం కోసం దేవీ దేవతలు కూడా మనకి సాధనాలు కావాలి. అంతేకాని మనం భగవంతుడి వరకు వెళ్ళకుండా ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చారో అదే మనం దేవుడు, అదే మనం దేవత అని అనుకొని వాళ్ళకి పూజలు చేయడం చేసేసాము అని అంటే మనం అంతిమంగా మనం ఎవరికైతే పూజ చేయడానికి మనము భగవంతుడు ఏర్పాట్లు చేశారో అది మనం చేయకుండానే అయిపోతుంది. అందుకని మనకి ఇందాక శ్లోకంలోనే మనకి ఆ విషయాన్ని తెలియజేశారు. ఓకే, చివరికి దేవీ దేవతలతో సహా మనల్ని భక్తిలో పురోగమింపజేసి మనం భగవంతుడి పాద పద్మాల వరకు చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు మాత్రమే అనేటువంటివి మనము తెలుసుకోవాలి. అలాంటి శ్రీ విగ్రహారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. భక్తులు శ్రీ విగ్రహారాధనకు లభ్యమైనటువంటి పూజా ద్రవ్యములను ఏర్పాటు చేసుకోవాలి. పూజా సామాగ్రిని స్థలాన్ని తనకు శ్రీ విగ్రహమును సిద్ధపరుచుకొని ఆసనమును నీటితో సంప్రోక్షణ చేసి పాద్యాదులను సమకూర్చుకొనవలెను. అనంతరం అతడు బాహ్యమును మనస్సులోనూ శ్రీ విగ్రహమునకు సముచితమైనటువంటి స్థానమును సమర్పించి సమాహితుడు కావలెను. శ్రీ విగ్రహం అనేటువంటిది టాప్ మోస్ట్ మనం అర్చించేటువంటి ఆబ్జెక్ట్. అంటే మనం ఎవరికి అర్చన చేస్తున్నాము అని అంటే శ్రీ విగ్రహానికి అర్చన చేస్తున్నాం. ఆ శ్రీ విగ్రహాన్ని యొక్క స్థానము మనము సముచితంగా ఉంచాలి. అంటే ఏంటి, మనం మామూలుగా చూస్తే మన పూజా మందిరాల్లో మనం అనేక రకాల విగ్రహాలు పెట్టేస్తాం. వినాయకుడిది పెడతాం, లేకపోతే కార్తికేయునిది పెడతాం, లేకపోతే దుర్గాదేవిది పెడతాం, లేకపోతే శివుడిది పెడతాం, లేకపోతే దేవీ దేవతలవి అందరం పెట్టేస్తాం. పెట్టినప్పుడు ఎలా పెట్టాలి? శ్రీ విగ్రహం కూడా ఉంది, విష్ణు విగ్రహం కూడా ఉంది, లేదంటే భగవంతుడి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి ఏదైనా విగ్రహాలు కూడా ఉన్నాయి, లేకపోతే ఫోటోలైనా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? ఏ స్థాయిలో పెట్టాలి? సముచితమైనటువంటి స్థానం శ్రీ విగ్రహానికి ఇవ్వడం అంటే ఎలా అని అంటే మనకి యాక్చువల్గా మనం చూస్తే పూజా మందిరాల్లో అనేక స్టెప్పులుగా ఉంటుంది మనకి. ఓకే, మరి స్టెప్పులుగా ఉన్నప్పుడు పై స్టెప్పులో శ్రీ విగ్రహాన్ని పెట్టాలి, అన్నిటికంటే హైట్లో శ్రీ విగ్రహాన్ని పెట్టాలి. మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవీ దేవతలందరూ కూడా ఇంకా కింద స్టెప్పుల్లో ఉండాలి. అలా కాకుండా ఎక్కడ ఏది పెట్టినా పర్వాలేదు అనేటువంటి విధంగా కనుక పూజా మందిరాన్ని కనుక మనం సరి చేసుకున్నాము అని అంటే, మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం భగవంతుడి పట్ల అపరాధం చేస్తున్నట్లు అవుతుంది. ఆ పూజ భగవంతుడు స్వీకరించరు. కాబట్టి శ్రీ విగ్రహం అన్నిటికంటే టాప్లో ఉండాలి, హైట్లో ఉండాలి. మిగిలిన విగ్రహాలు కిందకు ఉండాలి, లోలో ఉండాలి. సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను భగవంతుడి యొక్క ఆరాధనలో, భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకునేటువంటి సాధనాలు అనేటువంటి భావనలో మాట్లాడాలి, భావనలో మనం ఉండాలి. అంతేకాకుండా భగవంతుడి యొక్క స్థానం మిగిలినటువంటి వాళ్ళ స్థానాల కంటే టాప్లో ఉంది అనేటువంటి విషయం మనం పెట్టుకునేటువంటి పూజా మందిరం ద్వారానే తెలిసిపోతుంది. ఓకే, మనం జగన్నాథ విగ్రహం కింద పెట్టేసి పైన వినాయకుడి విగ్రహం పెట్టేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది చాలా అపచారం. పూజ చేసేటువంటి విధానం అది కాదు. సముచితమైనటువంటి స్థానం శ్రీ విగ్రహానికి ఇచ్చినట్లు అవ్వదు. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మనం జాగ్రత్తగా భగవంతుడి యొక్క విగ్రహానికి
మనసులో కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి, బయట ఆల్టర్లో పెట్టేటప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పెట్టాలి. మనం ఏమనుకుంటామంటే, నాకు తెలుసండి కృష్ణుడి దేవాది దేవుడని, రాధాకృష్ణుడికి నేను మనసులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాను, కానీ నా పూజా మందిరంలో ఎక్కడుంటే ఏముందండి, ఉంది కదా అని అనుకోకూడదు. మనసులో ఎలాంటిదైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నామో పూజా మందిరంలో కూడా అలాంటి స్థానాన్నే ఇవ్వాలి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని. ఓకే, నెక్స్ట్ 52, 53. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. సాంగోపాంగాంస పార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రతః అంగోపాంగం స పార్షదాం తాం తాం మూర్తిం మంత్రతః పార్థార్ఘ్యాచమనీయాధ్యై స్నానవాసో విభూషణై పాద్యార్ఘ్యచమనీయాద్యై స్నానవాసో విభూషణై గంధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకై గంధమాల్యక్షత దీపోపహారకై సాంగం సంపూజ్య విధివస్తవైస్తుత్వానమేద్ధరిం సాంగం సంపూజ్య విధివత్ స్తవై సుస్వనమేద్ధరం దివ్య దేహాంగములు సుదర్శన చక్రాది ఉపాంగములు పార్షదులతో పాటు అర్చామూర్తిని అర్చించవలను. ఈ దివ్యాంశములన్నిటినీ వాటి వాటి మూల మంత్రములతోనూ పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, ఆభూషణము, గంధము, మాల, అక్షతలు, పూదండలు, ధూపము, దీపము మున్నగు వాణి ద్వారానే అర్చించవలను. ఈ విధముగా యథావిధి పూజానంతరము స్తోత్రములచే శ్రీహరిని స్తుతించి శిరమును వంచి నమస్కరింపవలను. ప్రభుపాదుల వారి భాష్యము. 53వ శ్లోకంలో పేర్కొనబడిన అక్షతలు అర్చామూర్తికి తిలకము దిద్దుటలో ఉపయోగపడుటనే గాని అసలైన పూజలో కాదని శ్రీధర స్వామి పేర్కొన్నది. నాక్షాతరై అర్చయేత్ విష్ణుం న కేతక్య మహేశ్వరం. విష్ణుమూర్తిని అక్షంతలతోని, శివుని కేతక పుష్పములతో అర్చించరాదు. హరే కృష్ణ. ఓకే, సో ఎలా చేయాలి అర్చన అనేటువంటి విషయానికి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అర్చన చేయవాడు తను నిత్యదాసుడు అనేటువంటి విధంగా చేయాలి. అర్చన చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ధ్యానించాలి, నిత్యదాసుడుగా ధ్యానించాలి, తన్మయత్వంతో చక్కగా అర్చామూర్తిని పూజించాలి. పిమ్మట అతడు పూదండల వంటి నిర్మాల్యమును శిరమును ధరించి శ్రీమూర్తిని ఆధారముతో యథాస్థానమును నిలిపి పూజలను ముగించవలను. ఓకే, సో మెయిన్ మనం పూజ చేసేటప్పుడు మన భావన కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో వాళ్ళకి సేవకులము అనేటువంటి భావనలో, తన్మయత్వంలో మనం గనక పూజ చేసినట్లయితే దానివల్ల భగవంతుడికి చేరుతుంది. ఆ విధంగా మనము ఆ పూజ ద్వారా మనము ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది లాభమవుతుంది. ఓకే, మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి అంశ మూలానికి సేవకుడు. సో ఎవరైనా సరే నేను సేవకుడు కాదు, నేను యజమానిని అని అనుకుంటే అది చాలా పొరపాటు. నెక్స్ట్ సునీత హరిబాబు మదర్. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మానం తన్మయం ధ్యాయం మూర్తిం సంపూజయేద్ధరే. ఆత్మానం తన్మయం ధ్యాయాన్ మూర్తిం సంపూజయేద్ధయే. శేషామాధాయ శిరసా స్వధామ్యుధ్యాస్య సత్కృతం. శేషమాధాయ శిరసా స్వధామ్యుద్వాస్య సంస్కృతం సత్కృతం. అర్చన చేయువాడు తాను నిత్యదాసుండని ధ్యానించుచు తన్మయత్వముతో చక్కని అర్చామూర్తిని పూజించవలెను. పిమ్మట అతడు పూదండల వంటి నిర్మాల్యమును శిరస్సును ధరించి శ్రీమూర్తిని ఆదరముతో యథాస్థానమును నిలిపి పూజలను ముగించవలెను. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జయపాష్యము. తన్మయం అను పదము ఈ శ్లోకములో ప్రధానమైనది. శ్రీ విగ్రహములో పునీతుడైన వ్యక్తి తాను నిత్య భగవద్దాసుడని మూలాగ్ని యొక్క నిప్పు కణిక వలె తాను భగవంతునిలో గుణరీతిలో ఏకమని ఎరుగగలరు. ఈ సందర్భమున శ్రీ మధ్వాచార్యులు ఈ కింది శ్లోకమును ఉదాహరించిరి. విష్ణోర్భృత్యో హమిత్యేవ సదాస్త్యాద్ భగవన్మయః నైవాహం విష్ణురస్మితి విష్ణు సర్వేశ్వరో హ్యాజజః.
నేను విష్ణు భగవానుని నిత్యదాసుడును. నేను అతని నిత్యాంశను కనుక నిత్యముగా అతనితో ఏకమై ఉన్నాను. కానీ నేను స్వయముగా విష్ణువుని కాను. విష్ణువు సమస్తమునకు పరమనియామకుడు అని మనుజుడు తలంచవలెను. తాను భగవాను నిత్యదాసుడని తప్పక ఎరుగగలుగుట శ్రీ విగ్రహారాధన ఎందరి ముఖ్య సిద్ధాంతము. దేహాత్మ బుద్ధితో మైదున సుఖమునకు అలవాటు పడిన వ్యక్తి భోగి 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 భోగిననడి భావము నుండి భోగింపబడువాడునని భావము మారజాలడు. అట్టి వ్యక్తి అర్చకుడు కూడా అర్చనీయ విషయమైనని అర్థము వచ్చినట్లుగా తన్మయం అను పదము వివరించుతున్నది. అహంగ్రోహాపాసన తాను భగవంతునిగా అర్చించుకుని పద్ధతి అను నిత్యాశ్రయుడైన భగవానునితో మిథ్యా ఏకాత్మ బుద్ధి అని శ్రీల జీవగోస్వామి తమ దుర్గ సంగమని గ్రంథమునందు తెలిపిరి. ఆ గ్రంథము శ్రీల రూపగోస్వామి వారి భక్తి రసామృత సింధు వ్యాఖ్యానము. అట్టి మిథ్యా ఏకాత్మ బుద్ధి గురించి షడ్గోస్వాములు పదే పదే వివరణ నొసగిరి. కాని బుద్ధిహీనులైన ప్రాకృత సహజీయులు మాయావాద తత్వముచే ప్రభావితులై అర్చకుడే పరమ ఆశ్రయుడు అగుడని భ్రమిత మిథ్యాభావన ప్రదర్శించురు. అటువంటి వ్యామోహములు పూర్తిగా అపరాధమే. కనుక ఈ శ్లోకమనందులి తన్మయం అను పదము అర్చకుడు నిత్య అర్చనీయాంశంలో సమానమగుట అనేది భావనను తప్పుగా అర్థం చేసుకునరాదు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఓకే, సో ఇది మనం సేవకుడు అనేటువంటి భావంలో మనము చేయాలి. ఇంతకుముందు శ్లోకంలో మనకి ఎలా చేయాలి అనేటువంటిది ఇచ్చారు. ఆచమనం, స్నానం, వస్త్రం, ఆర్ఘ్యం, పాద్యం మంత్రాలతోటి మనం మామూలుగా అయితే ఎన్ని విధులు ఉంటాయో అర్చన విధానంలో అవన్నీ కూడా మనము చేయాలి. ఓకే, అన్ని రకాలుగా కూడా మనము ఆఫర్ చేయాలి. సో అది తర్వాత అర్చకుడు అంటే అర్చన చేసేటువంటి వాళ్ళు నేను విష్ణు భగవానుడి యొక్క సేవకుడిని కాదు అని ఎవరైతే అనుకుంటారో ఆ విధంగా మనం చేసేటువంటి అర్చన వల్ల మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఓకే, నెక్స్ట్ 55వ శ్లోకం శిరీష మాతాజీ. ఏవం ఆర్ఘ్యర్కతో యత ఆవతితో హృదయే చ యః ఏవం ఆజ్ఞర్కతో యదా పతితో హృదయే చ యః యజతీశ్వరమాత్మానం అచిరాన్ముచ్యతే హి సః యజతీశ్వరమాత్మానా మచిరాన్ముచ్యతే హి సః. ఈ విధముగా భగవతుపాసకుడు భగవంతుని సర్వవ్యాపునిగా గుర్తించి అగ్నియందు, సూర్యునియందు, జలాది తత్వములందు, అతిథి హృదయమునందు, తన హృదయమునందు ఉన్నవానిగా ఆ దేవదేవుని అర్చింపవలెను. ఆ రీతిగా అతడు అచిరకాలములోనే ముక్తిని పడేయగలడు. శ్రీమద్ భాగవతమునందలి మాయాముక్తికి అను ఏకాదశ స్కందములోని 3వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభువాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం ఎక్కడైనా సరే భగవంతుడినే మనము అనుభూతం చేసుకునే విధంగా, ఎందుకంటే అన్నిటికీ కూడా మూలం భగవానుడే, అంతా కూడా సర్వవ్యాపంగా ఉన్నటువంటి భగవానుడిని మనం గనక ఎప్పుడూ కూడా నిరంతరం స్మరిస్తూ గనక మనం భగవంతుడిని మనం హృదయంలో గనక నిలుపుకొని మనము ఈ విధంగా అర్చన గనక చేసినట్లయితే మనము ముక్తిని పొందగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది. ఇప్పటికి 6 ప్రశ్నలు 6 సమాధానాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇక 4వ అధ్యాయానికి రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 7వ ప్రశ్న ఏమడుగుతారో చూద్దాం. ఇంకా మనకి 3 ప్రశ్నలు ఉన్నాయి, మొత్తం 9 ప్రశ్నలు. ఇక 7వ ప్రశ్న ఏమిటి అంటే భగవదావతారాల గురించి అడగడం అనేది జరుగుతుంది నిమి మహారాజు. దానికి సమాధానం ద్రమిళుడు అనేటువంటి ఆయన, అంటే నవయోగీంద్రుల్లో ద్రమిళుడు సమాధానం చెప్పబోతున్నారు. ఏది దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ